యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ కుంభకోణం బయటపడిందని చెప్పవచ్చు. దర్దాపు ప్రభుత్వ ఆదాయానికి 24,30,00,000 గండిపడ్డటువంటి విషయం అని స్పష్టంగా చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ కుంభకోణం బయటపడిందని చెప్పవచ్చు. చూస్తున్నాం, రైస్ మిల్లుకి సంబంధించి దరిదాపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి గనుడని చెప్పవచ్చు. చూస్తున్నాం, యాదాద్రి రైస్ మిల్ ఇక్కడే ఉంది. యాదాద్రి రైస్ మిల్ దగ్గర మనం ఉన్నటువంటి పరిస్థితి. దరిదాపు 6,688 మెట్రిక్ టన్నుల ధాన్యము రబీ సీజన్ లో అంటే 2023, 24, 24, 25 సంబంధించి ధాన్యాన్ని అంతా కూడా ఇక్కడే నిల్వ ఉంచినటువంటి పరిస్థితి. అదంతా కూడా మాయమైనటువంటి పరిస్థితి. నిన్న మొన్న చూసాము, ఎన్నో కథనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దరిదాపు ప్రభుత్వ ఆదాయానికి 24,30,00,000 గండిపడ్డటువంటి విషయం అని స్పష్టంగా చెప్పవచ్చు. మొత్తం కూడా ధాన్యం అంతా కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి. దరిదాపు 6,670 మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా మాయమైపోయిందని చెప్తున్నారు. మరి నిజంగా ఒక సంచలనంగా మారినటువంటి విషయం అని చెప్పవచ్చు. కేసులు కూడా నమోదైనటువంటి విషయము. రైస్ మిల్ యజమాని నూనె వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశారు. మిగతా 4 కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా భారీ కుంభకోణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పౌర సరఫరాల శాఖ కృష్ణ గారు తనిఖీలు చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ధాన్యాన్ని చూసినటువంటి సందర్భంలో కేవలము 18 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కనిపించింది. మిగతాదంతా కూడా పక్కదారి పట్టింది, మాయమైపోయింది అని చెప్పినటువంటి సందర్భంలో కేసు కూడా నమోదైనటువంటి విషయం చెప్పవచ్చు. చూస్తున్నాం, భారీ కుంభకోణం అని చెప్పవచ్చు. ఎందుకంటే దరిదాపు 24,30,00,000 కుంభకోణం అంటే ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజలు కూడా చర్చించుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. అధికారులు మరి ఎందుకు ఏ విధంగా మరి తనిఖీలు చేయలేదా అని చెప్పి కూడా ప్రశ్నించిన సందర్భం. ఎందుకంటే మరి ఎప్పటి నుంచో తనిఖీలు చేసినట్లయితే ఇంత మేర ధాన్యం పోయేది కాదు అని చెప్తున్నారు. అదే విధంగా సిఎంఆర్ కి సంబంధించి కస్టమ్ మిల్ రైస్ కూడా అది కూడా లేనటువంటి పరిస్థితి. నిల్వ ఉండాల్సినటువంటి అది కూడా సిఎంఆర్ సంబంధించినటువంటి బియ్యం నిల్వలు కూడా లేనటువంటి సందర్భం చెప్పవచ్చు. మొత్తం కూడా ఖాళీ అయినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఇదంతా కూడా ధాన్యం ఉన్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు. మరి ఎట్లా దీన్ని అంతా కూడా ఏ విధంగా ఖాళీ చేశారు, ఏ విధంగా లూటీ చేశారు అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే రైస్ మిల్ సంబంధించి వచ్చి చూసినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ధాన్యం లేనటువంటి పరిస్థితి. మొత్తం ఉన్నదే 6,688 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొన్నటువంటి పరిస్థితిలో 6,670 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైపోయిందంటే ఇది ఒక పెద్ద భారీ కుంభకోణంగా చూడొచ్చు అని చెప్పవచ్చు. చూసిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు రైస్ మిల్లకు సంబంధించి. అదే విధంగా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పౌర సరఫరా అధికారులు ఇక్కడ బుధవారం రోజు తనిఖీ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ బుధవారం రోజు వారు చూసినటువంటి సందర్భంలో విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. వాళ్ళు చూసినటువంటి సందర్భంలో కేవలం 18 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఉంది. 6,670 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం నుంచి కొన్నటువంటి మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా మాయమైపోయింది. 24 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి డైరెక్ట్ డిఎం హరికృష్ణ గారు చెప్పడంతో మరి అంతా యంత్రాంగం అంతా కలిగినటువంటి సందర్భంలో కేసులు నమోదైనటువంటి పరిస్థితిలో నూనె వెంకటేశ్వర్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మిగతా 4 అంతా కూడా పరారీలో ఉన్నారు. వారి వేటలో పోలీసులైనటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి నిజంగా ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి జిల్లాలో. మరి రైస్ మిల్లకు సంబంధించి ఎన్నో రైస్ మిల్స్ ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా తనిఖీ చేయాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. ఎందుకంటే ప్రభుత్వ సంబంధించి ఆదాయానికి గండి పడుతున్నటువంటి సందర్భంలో, ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయం గండి కొడుతున్న సందర్భంలో మరి చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మొత్తం ఎన్ని రైస్ మిల్స్ ఉంది, మొత్తం ప్రభుత్వం ఇప్పుడు ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చినటువంటి సందర్భంలో ఈసారి రైస్ మిల్లో సరిపోకుంటే కొన్ని గోదాములు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఉన్నటువంటి రైస్ మిల్లో ఎంత మేర తీసుకున్నారు, ఏ రైస్ మిల్ కు ఎంత ఇచ్చారు, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఇచ్చారనేది కూడా లెక్కలు తీసుకున్నట్లయితే మరి ఇంకా కొన్ని రైస్ మిల్స్ కూడా తనిఖీ చేయాలని చెప్పి మరి చాలా మంది ప్రజలు కోరుకున్న విషయం చెప్పవచ్చు. మరి యాదాద్రి రైస్ మిల్ కి సంబంధించి మనం చూస్తున్నా మొత్తం కూడా బోసిపోయినట్టు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. నిన్న మొన్నటి వరకు కూడా ఎన్నో లారీలు అదేవిధంగా ఎంతో ధాన్యం ఉన్నటువంటి పరిస్థితులు ఇది కావాలని చేశారని చెప్పి కొందరు వాపోతున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, తూతు మంత్రంగానే వచ్చి అధికారులు చూశారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణకు సంబంధించి 24 కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది. ఉన్నదే 6,680 మెట్రిక్ టన్నులు ఇక్కడ ధాన్యం నిల్వలు చేస్తే అందులో కేవలం 18 మెట్రిక్
మెట్రిక్ టన్నులే ఉంచి మిగతాదంతా తీసుకుపోవడం అంటే నిజంగా చాలా మంది కూడా కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. తూతు మంత్రంగానే తనిఖీలు చేశారని చెప్పి ప్రజలు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. మరి యాదాద్రి రైస్ మిల్ కి సంబంధించి మరి యజమాని దొరకడము, మిగతా మంది పరారు కావడము, ఇదంతా కూడా చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఇదంతా కూడా ఒక కుంభకోణంగా పరిగణలోకి తీసుకోవాలి, అదేవిధంగా ఒక మాఫియా లాగా పరిగణలోకి తీసుకోవాలి. దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా మరి నిగ్గు తేల్చాలని చెప్తున్నారు, లోతుగా దర్యాప్తు చేయాలని చెప్తున్నారు. దీన్ని ఇంకా దర్యాప్తు చేసినట్లయితే ఇంకా బయటపడతారని చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కావచ్చు, జేసీ రెవెన్యూ వెంకారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి సందర్భంలో. ఎందుకంటే మరి ఉన్నటువంటి 6,685 మెట్రిక్ టన్నులు ఇక్కడ ధాన్యం నిల్వ చేస్తే మరి మొత్తం 6,670 మెట్రిక్ టన్నులు పోవడం అంటే నిజంగా దారి మళ్లించడం అంటే చాలా పెద్ద చర్చగా మారుతుంది. అదేవిధంగా సీఎంఆర్ సంబంధించి మరి బియ్యం ను కూడా ఇక్కడ నిల్వ ఉంచాల్సినటువంటి పరిస్థితిలో నిల్వ ఉంచిన బియ్యం ను కూడా పక్కదారి పట్టించారని చెప్తున్నారు. కాబట్టి దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని చెప్తున్నారు. మరి పరారులో ఉన్నట్టు వాటిని దొరకబట్టాలని చెప్తున్నారు. అదేవిధంగా మరి ప్రభుత్వ ఆదాయాన్ని గండికొన్నటువంటి విషయంలో సంబంధించి 24 కోట్లను కూడా మొత్తం రాబట్టాలని చెప్పి ప్రజలైతే కోరుకునేటువంటి విషయం చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎవరైనా గురునాథ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ కుంభకోణం బయటపడిందని చెప్పవచ్చు. దాదాపు ప్రభుత్వ ఆదాయానికి 24,30,00,000 గండిపడ్డటువంటి విషయం అని స్పష్టంగా చెప్పవచ్చు.